గైస్, మార్కెట్లో మనకి ఎవ్రీ మంత్ ఏదో ఒక మొబైల్ లాంచ్ అవుతూనే ఉంటుంది. కానీ ఒక కంప్లీట్ న్యూ బ్రాండ్ మొబైల్ని మనం నమ్మడం అనేది చాలా రేర్. అలాంటి రేర్ థింగ్ దీంతో అయితే జరగబోతుంది. ఈ మొబైల్ నేమ్ వచ్చేసరికి ఓబుల్ వన్. ఇది మన ఇండియన్ బ్రాండ్. దీని గురించి నేను లాస్ట్ ఇయర్ నుంచి వింటూనే ఉన్నాను. ఇది నవంబర్లో అయితే లాంచ్ అయింది. సో నేను ఫస్ట్ విన్నప్పుడైతే నార్మల్గానే ఉంటుంది, ఏం కొత్తగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను. బట్ వీళ్ళు రిలీజ్ చేయడమే మంచి డిజైన్తో అండ్ మంచి ఫీచర్స్ అయితే లాంచ్ చేశారు. సో నా దగ్గర ఉండే వేరియంట్ వచ్చేసరికి 8GB ర్యామ్ అండ్ 256 స్టోరేజ్ అయితే ఉంది. దీని ప్రైస్ అనేది అప్రాక్స్ మనకి 30K అయితే ఉంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మీకు 27K అయితే ఉంది. సో ఈ 27,000లో ఇది తోపు మొబైలా కాదా అనేది లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. దీనిలో నాకు నచ్చినవి ఏంటి క్లియర్గా ఈ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నేను గత 15 రోజులకైతే యూజ్ చేస్తాను. 15 డేస్ నుంచి నాకు ఇది ఎలా అనిపించింది, ఏంటి కథ అని చెప్పేసి క్లీన్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో నేను దీంట్లో ఏం ఫీచర్స్ ఉన్నాయో, ఇది ఎలా పర్ఫామ్ అవుతుందో దాని గురించి మాత్రమే మాట్లాడతాను. తర్వాత తీసుకోవాలా లేదా, ట్రస్ట్ చేయొచ్చా లేదా అనేది అది మీకే వదిలేస్తాను. లాస్ట్ వరకు నా రివ్యూ చూడండి, తర్వాతకి ఫిక్స్ అవ్వండి. ఈ ఫోన్ నేను 15 రోజులుగా యూజ్ చేస్తున్నాను చెప్తున్నాను కదా. ఈ 15 రోజులు యూజ్ చేసినప్పుడు జెన్యున్లీ నన్ను అయితే చాలా సర్ప్రైజ్ అయితే చేసింది. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో మెయిన్గా బాక్స్ అయితే మనకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. బాక్స్లో కంటెంట్స్ వచ్చేసరికి మనకు ఫస్ట్ మొబైల్ అయితే ఉంటుంది, తర్వాతకి మొబైల్ కేస్ అయితే ఇస్తున్నాడు, ఆ తర్వాతకి 33W అడాప్టర్ అయితే చూడడానికి కనిపిస్తుంది. టైప్ సి కేబుల్ అయితే ఇచ్చాడు. టైప్ సి కేబుల్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంది. సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది అండ్ మనకి యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇవన్నమాట మనకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అనేవి. ఎస్పెషల్లీ ఇందులో 50MP 4K HDR క్రియేటర్స్ ఐ ఫ్రంట్ కెమెరా అయితే చూడడానికి కనిపిస్తుంది. డాల్బీ విజన్ డిస్ప్లే అయితే చూడడానికి కనిపిస్తుంది. 5 years అప్డేట్స్ అనేవి మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బిల్డ్ క్వాలిటీ అమేజింగ్ అయితే ఉంది. ఒక్కొక్క పాయింట్ గురించి మనం క్లీన్గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఫోన్ని మన హ్యాండ్లోకి తీసుకున్నప్పుడు ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ ఫ్రోస్టెడ్ గ్లాస్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఫింగర్ ప్రింట్స్ అనేవి ఆల్మోస్ట్ అయితే మనకు కనపడవు అండ్ లైట్ పడితే క్లాసీగా రిఫ్లెక్ట్ అవుతుంది. సో నా దగ్గర వచ్చేసరికి నోవా బ్లూ కలర్ అయితే ఉంది. టోటల్ మనకి 3 కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మిస్టిక్ వైట్, నోవా బ్లూ, ఇంకొకటి వచ్చేసరికి ఎక్లిప్స్ బ్లాక్ అనమాట. సో నాకైతే ఈ నోవా బ్లూ అనేది చాలా బాగా నచ్చింది కలర్ అనేది. మనం కొద్దిగా అవుట్డోర్లో యూజ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ మనం చూసినప్పుడు మాత్రం చాలా ప్రీమియం ఫీల్ అనేది కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఏదైతే కెమెరా బంప్ ఉందో ఇది మనకు చాలా బిగ్ అయితే కనిపిస్తుంది. బట్ మనకి డిజైన్ అనేది చాలా క్లీన్గా అయితే ఇచ్చాడు. ఈ విధంగా మనం వేరే మొబైల్స్ లో కూడా చూడొచ్చు. బట్ దీన్ని పట్టుకున్నప్పుడు ఫీలింగ్ మాత్రం అదిరిపోయింది. బ్యాక్ సైడ్ కెమెరా బంప్ కొంచెం ఎక్కువ ఉంది అనిపించినా కానీ ఇక్కడ మనకి ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారో కేస్ అనేది, ఈ కేస్ చాలా క్వాలిటీగా ఉంది. సో ఇది వేసినప్పుడు మనకు కెమెరాకి ఎలాంటి అడ్డైతే ఉండదు. మనకి కింద పెట్టినా కానీ ఎక్కడ మనకి స్క్రాచెస్ అయితే పడవు. ఫోన్ థిక్నెస్ అనేది ఓన్లీ 7.8mm అయితే చూడడానికి అనిపిస్తుంది. సో చాలా స్లిమ్గా అయితే ఉంటుంది. మీరు పట్టుకొని యూజ్ చేసేటప్పుడు కూడా చాలా ప్రీమియం ఫీల్ అనేది అనిపిస్తూ ఉంటుంది. వెయిట్ అరౌండ్ మనకి 195 grams అయితే చూడడానికి అనిపిస్తుంది. ఇట్స్ వెరీ గుడ్. అండ్ హ్యాండ్ లో బల్కీగా అస్సలు ఫీల్ అనేది ఉండదు. మనకి ఓవరాల్ గా బ్యాక్ సైడ్ డిజైన్ కానీ కెమెరా మోడల్ కానీ యూనిక్ గా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ మనకి చీప్ లుక్స్ అనేవి అనిపించదు కూడా. ఇంకా ఇది మనకి IP64 రేటింగ్ అయితే వస్తుంది. అంటే డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ మాత్రమే ఇది. ఓవరాల్ గా మీరు వాటర్ అయితే ముంచకండి, లేకపోతే మొబైల్ అనేది పోయే అవకాశం ఉంటుంది. సో ఇది ఒకటి నాకు IP68 ఇలా ఇచ్చుంటే చాలా బాగుంది అనిపించింది. అలానే వీళ్ళు మిలిటరీ స్టాండర్డ్ స్పెక్ బిల్డ్ మెన్షన్ అయితే చేస్తున్నారు. సో డ్యూరబిలిటీ సైడ్ కూడా డీసెంట్ కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది. నేను 15 days నుంచి యూజ్ చేస్తున్నాను. డిస్ప్లేకి మనకి స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తే దాని అయితే తీయేశాను. ఫస్ట్లో రాగానే తీయేశాను. కానీ ఇప్పటి వరకు అయితే నాకు ఈ ఫోన్లో అయితే ఎక్కడ మనకి స్క్రాచెస్ కూడా కనిపించట్లేదు. ఇంకా మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.7 inches FHD+ AMOLED ప్యానల్ అయితే యూజ్ చేశారు. మనం యూజ్ చేస్తున్నప్పుడు ఆ కలర్స్ కానీ ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు ఆ వైబ్రేట్ కలర్స్ కానీ చాలా బాగున్నాయి. బ్లాక్స్ అయితే ప్రాపర్గా డీప్గా కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి. మీరు మూవీస్ చూసినా కానీ లేదంటే ఏదైనా యూట్యూబ్లో వీడియోస్ చూసినా కానీ ఇక్కడ మన క్వాలిటీ అనేది అదిరిపోతుంది. సో మనకి AMOLED ప్యానల్ కాబట్టి కలర్స్ అనేవి బాగానే ఉంటాయి. బ్లాక్స్ కూడా చాలా ప్రాపర్గా అయితే కనిపిస్తూ ఉంటాయి మనకి. మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ సెగ్మెంట్లో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే వస్తుంది. సో రియల్లీ గ్రేట్ అని చెప్పాలి. మీరు నెట్ఫ్లిక్స్లో డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న మూవీస్ చూసినప్పుడు మీకు ఆ ఫీల్ అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు. సో నెట్ఫ్లిక్స్ లేదా ఏదైనా HDR కంటెంట్ చూసేటప్పుడు మీకు ఆ ఫీల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలానే ఇందులో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్ చాలా స్మూత్గా అయితే ఉంటుంది. నేను యూజ్ చేస్తున్నాను చూడొచ్చు. ఇక్కడ మీరు 60 నుంచి 120కి అయితే షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఓవరాల్గా మీరు యూజ్ చేసేటప్పుడు చాలా స్మూత్గా అయితే అనిపిస్తుంది. గేమింగ్లో కూడా 240Hz టచ్ శాంప్లింగ్ ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఇస్తుంది. అవుట్డోర్ బ్రైట్నెస్ కూడా చాలా డీసెంట్ అని చెప్పాలి. ఇక్కడ నేను డౌన్ చేసి ఇంక్రీజ్ చేస్తున్నాను, మీకు నేను చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ సన్లైట్లో కూడా రీడబిలిటీ అయితే ప్రాబ్లం అనిపించట్లేదు. ఇది మనకి 1000 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. అవుట్డోర్లో యూజ్ చేసినా కానీ మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. అలానే మనకి ఇక్కడ బాటంలో చూసుకున్నట్లయితే 3.5mm జాక్ పోర్ట్ అయితే ఇచ్చారు.
రియల్లీ ఇప్పుడు వచ్చే చాలా మొబైల్స్లో మనకి 3.5mm జాక్ అయితే ఇవ్వట్లేదు, బట్ ఈ మొబైల్ అయితే ఇచ్చారు, అది రియల్లీ గ్రేట్ అని చెప్పాలి. అలానే మనకి ఇక్కడ మైక్ అయితే కనిపిస్తుంది, ఇంకా టైప్-C పోర్ట్ అయితే వస్తుంది ఇది మనకి. అలానే ఇది మనకి స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. టాప్ అండ్ బాటమ్ లో మీకు స్పీకర్స్ అనేవి చూడడానికి కనిపిస్తున్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంది. సో సౌండ్ క్వాలిటీ పరంగా అయితే ఎక్కడ నాకు ప్రాబ్లం అయితే లేదు, లౌడ్ గానే వినిపిస్తుంది. మీరు సాంగ్స్ వినేటప్పుడు మంచి ఫీలింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలానే యూట్యూబ్లో ఏదైనా మీరు వీడియో చూసేటప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ ప్లే అని చెప్పి ఆప్షన్ ఇచ్చాడు. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్లో వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది. సో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. వాల్యూమ్ అనేది మీరు 200% వరకు అయితే బూస్ట్ అయితే చేసుకోవచ్చు. మూవీస్ అండ్ రీల్స్ చూసేటప్పుడు ఇమ్మర్సివ్ ఫీల్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ మనకి సైడ్ లో చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, ఇంకా పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే కనిపిస్తుంది. టాప్ లో మనకి మైక్, ఆ తర్వాత స్పీకర్ అయితే కనిపిస్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ లో మనకి సిమ్ ఎజెక్టర్ అయితే ఉంది. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఒక మెమరీ కార్డ్, 2 సిమ్స్ అయితే ఇక్కడ వాడచ్చు. సో మనకు 5G అయితే సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ అనేది. ఆ తర్వాత మనం పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ సైడ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ యూజ్ చేశారు. యాంటిట్యూడ్ స్కోర్ అరౌండ్ 1,40,000 అయితే వస్తుంది. డే టు డే యూసేజ్లో మీకు యాప్ ఓపెనింగ్ అప్పుడైనా కానీ, మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడైనా కానీ, ర్యామ్ మేనేజ్మెంట్ కానీ, ఎడిటింగ్ కానీ, గేమింగ్ కానీ ఎక్కడ మీకు ప్రాబ్లం అయితే ఉండదు. ఈ ప్రాసెసర్ అనేది పక్కా సరిపోతుంది. సో గేమింగ్ కూడా చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది. మీరు హై సెట్టింగ్స్లో BGM ఆడొచ్చు అండ్ COD కూడా గేమ్ అనేది ఆడొచ్చు. ఓవరాల్గా ప్రతిదీ మనకు స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. నేను UA యూజ్ చేసేటప్పుడు కూడా నాకు ఎక్కడ ల్యాగ్ అనేది అనిపించట్లేదు. బట్ కెమెరా యూజ్ చేసినప్పుడు మీరు ఎక్కువసేపు అంటే కొద్దిగా ల్యాగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో మిగిలిన చోట్ల అయితే మీకు ఎక్కడ ల్యాగ్ అనేది ఎక్కడ ఫీల్ కూడా రాదు మీకు. సో BGM అయితే నేను గేమ్ అయితే ఆడుతున్నాను, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ మనకి ల్యాగ్ ఇష్యూస్ అయితే లేవు, చాలా స్మూత్గా అయితే రన్ చేస్తుంది. మెయిన్గా థర్మల్ మేనేజ్మెంట్ నన్ను సర్ప్రైజ్ చేసింది. 20 to 30 minutes తర్వాత మీరు గేమింగ్ ఆడినా కానీ, లేదంటే కెమెరా యూజ్ చేసినా కానీ హీటింగ్ అనేది ఎక్కడ మీకు అంతగా అయితే అనిపించట్లేదు. ఇప్పుడైతే సమ్మర్ కదా, మనకి సమ్మర్లో కూడా నేను యూజ్ చేయగలుగుతానంటే రియల్లీ గ్రేట్. అంటే నేను అవుట్డోర్లో ఎక్కువ ఉంటూ ఉంటాను. ఈ మధ్య నాకు హౌస్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, అందుకని చెప్పి బయట ఎక్కువ ఉంటున్నాను నేను. సో ఈ మొబైల్ యూజ్ చేసేటప్పుడు నాకు ఎక్కడ హీట్ అనేది అనిపించట్లేదు. నేను ఇందులో వాట్సాప్ యూజ్ చేస్తాను, రీల్స్ చూస్తాను, యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ వస్తే చూస్తూ ఉంటాను, న్యూస్ చూస్తాను, అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటాను. నాకు ఎక్కడ హీట్ అనేది అనిపించట్లేదు. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. మీకు 13560mm వేపర్ కూలింగ్ చాంబర్ అయితే యూజ్ చేస్తారని చెప్తున్నారు. రియల్ యూసేజ్ లో అది కొంచెం హెల్ప్ చేస్తుందని చెప్పి అనిపించింది. అండ్ ర్యామ్ వచ్చేసరికి మనకి LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేశారు. 3.1 UFS స్టోరేజ్ అనేది ఇందులో మనకు చూడంగా అనిపిస్తుంది. సో గుడ్ అప్గ్రేడ్ అని చెప్పాలి ఈ కొత్త మొబైల్లో. సో యాప్స్ మీరు ఓపెన్ చేసేటప్పుడు కూడా చాలా ఫాస్ట్ గా అయితే ఓపెన్ అవుతున్నాయి. మనకి హెవీ యూజర్స్ కి డీసెంట్ ఎక్స్పీరియన్స్ అనేది పక్కా ఇస్తుంది. అలానే ఇందులో మనకి డెడికేటెడ్ NPU అయితే యూజ్ చేశారు. సో ఇది ప్రాసెసింగ్ అప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది సపరేట్ ఫీచర్ అయితే కాదు, కానీ మనకు ప్రాసెసింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. నౌ మెయిన్ హైలైట్ కెమెరా. సో రైట్ సైడ్ మనకి 50MP సోనీ లిటియా 600 సెన్సార్ అయితే యూజ్ చేశారు. విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. డైలైట్ షాట్స్ లో మీకు ఫోటోస్ అయినా కానీ, వీడియోస్ అయినా కానీ కలర్స్ చాలా నేచురల్ గా, డీటెయిల్స్ చాలా షార్ప్ గా, డైనమిక్ రేంజ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కొన్ని శాంపుల్స్ అనేవి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను జస్ట్ ఒక 15 days మాత్రం టెస్ట్ చేశాను. ఇంకా ముందు నేను బాగా వాడి టెస్ట్ చేసిన తర్వాత మీకు దీనికి సంబంధించి పూర్తి రివ్యూ అయితే తీసుకొస్తాను. సో ప్రెసెంట్ అయితే ఫోటోస్ అనేవి చాలా బాగా వస్తున్నాయి, ఎక్కడ నాకు ఇబ్బంది లేదు. బట్ ఏంటంటే ఫేస్కి ఎక్కువ షార్ప్నెస్ అనేది యాడ్ చేస్తుంది, అక్కడ మనం తేడా అనేది గమనించవచ్చు. సో కలర్స్ కూడా ఎక్కడ ఓవర్ బూస్టెడ్ అయితే అవ్వట్లేదు, మనకు నేచురల్గా అయితే కనిపిస్తుంది. డైనమిక్ రేంజ్ కూడా మనకి ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు, డీటెయిల్స్ అనేవి మిస్ అవ్వట్లేదు. OS వల్ల మనకి వాకింగ్ షాట్స్ లో స్టెబిలైజేషన్ డీసెంట్ గా అయితే ఉంటుంది. మనకి ఫోటో తీసేటప్పుడు కానీ, వీడియోస్ లో మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీడియోస్ లో మీకు స్టెబిలైజేషన్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే మనకి 1080pలోకి షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ 4Kలో తీయాలన్నా కానీ మీకు స్టెబిలైజేషన్ ఇందులో మనకి OS ఇచ్చారు కాబట్టి మనకు స్టెబిలైజేషన్ లో ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు, చాలా స్మూత్ గా అయితే రికార్డ్ చేస్తుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. 4K 30 frames వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. 1080p అయితే మీరు 60 frames వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. సో క్వాలిటీ కూడా చాలా డీసెంట్ గా అయితే ఉంది, ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు మీ కంటెంట్ కూడా షూట్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఇది మనకి HDR కెమెరా సపోర్ట్ చేస్తుంది. మనకి 4K HDR లో మీరు వీడియోస్ అనేవి తీసుకోవచ్చు అండ్ HDR లో ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. సో న్యూ బ్రాండ్ కాబట్టి మనకి ఇన్ని ఫీచర్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి. మీకు హైలైట్స్ కానీ, షాడోస్ కానీ చాలా బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేస్తుంది. సో నైట్ మోడ్ సైడ్ కూడా ఫోన్ చాలా బాగా ట్రై చేస్తుంది. ఎస్పెషల్లీ లైట్స్ కంట్రోల్ కూడా చాలా డీసెంట్ గా అయితే ఉంది. బట్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ కూడా మనకి 50MP కెమెరా అనేది యూజ్ చేశారు. రియల్లీ గ్రేట్ అని చెప్పాలి. సో ఫ్రంట్ లో కూడా మనం 4K HDR 30 FPS లో వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఈ సెగ్మెంట్ లో ఈ కొత్త బ్రాండ్ 50MP కెమెరా అయితే వచ్చింది. సెల్ఫీ వీడియోస్ వ్లాగింగ్ కి యాక్చువల్లీ చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. మీకు స్కిన్ టోన్స్ ఓవర్ స్మూత్ గా చేయట్లేదు, డీటెయిల్స్ మెయింటైన్ చేస్తుంది. వైడ్ యాంగిల్ సెల్ఫీ కూడా యూస్ఫుల్ అని చెప్పాలి. ఫ్రంట్ కెమెరా స్టెబిలైజేషన్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంది. కంటెంట్ క్రియేటర్స్ ఆర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువ చేసే వాళ్ళకి ఈ ఫ్రంట్ కెమెరా డెఫినెట్లీ
హైలైట్ ఫీచర్ అని చెప్పాలి. ఒకటి మెయిన్, మీరు ఫ్రంట్ అయినా కానీ బ్యాక్ అయినా కానీ షార్ప్నెస్ అనేది ఎక్కువ యాడ్ చేయడం వల్ల మనకి అక్కడ కొద్దిగా డీటెయిల్స్ అనేవి మిస్ అయినట్టు అనిపిస్తుంది, కానీ మరి మీకు డీటెయిల్స్ అయితే తీసేయదు. మీకు జూమ్ చేసినా కానీ సో మంచిగానే ఉంటుంది, బట్ షార్ప్నెస్ అనేది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది అంతే. ఓవరాల్గా కెమెరా విషయానికి వస్తే మాత్రం ఓకే డీసెంట్ అని చెప్తాను. ఆ తర్వాతకి సాఫ్ట్వేర్ అండ్ ఏఐ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ అనేది మనకి Android 15తో వస్తుంది అండ్ Android 16 అప్డేట్ కన్ఫర్మ్ అని చెప్పి బ్రాండ్ అయితే చెప్తుంది. చూద్దాం మనకి Android 16 అప్డేట్ వస్తుందో లేదో వీళ్ళైతే చెప్తున్నారు, చూద్దాం ఫ్యూచర్లో. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మనకి 5 years OS అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది చాలా రేర్ అని చెప్పాలి. UI మోస్ట్లీ క్లీన్గా అయితే ఉంటుంది, అన్నెసెసరీ బ్లోట్వేర్ అయితే మనకి ఎక్కువ కనపడదు. సో చాలా క్లీన్గా అయితే ఉంది, యూజ్ చేసేటప్పుడు కూడా చాలా మంచిగా అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది. సర్కిల్ టు సర్చ్ ఫీచర్ అయితే ఉంది. క్లౌడ్, జెమినీ, పర్ప్లెక్సిటీ లాంటి ఏ యాప్స్ స్మూత్గా అయితే వర్క్ అవుతున్నాయి. జెమినీ ఫీచర్స్ కొన్ని సబ్స్క్రిప్షన్ మీద అయితే డిపెండ్ అవ్వచ్చు. ఇక్కడ నాకు ఓబుల్ AI అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంది. సో ఈ యాప్లో నేను మనం చాటింగ్ చేయొచ్చు, మన స్క్రిప్ట్ అడగచ్చు, ఇంకా అలానే ఏ క్యారెక్టర్స్ ఉంటాయి, సో ఏ క్యారెక్టర్స్ని బిల్డ్ చేయొచ్చు. తర్వాతకి ఏజెంట్ అయితే ఉంటుంది మనకి. ఇక్కడ ఇమేజ్ జనరేషన్ ఉంటుంది, ఇమేజ్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఇమేజ్ జనరేషన్లో మీరు ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి, లైక్ మీరు చాట్‌జిపిటీలో కానీ జెమినీలో కానీ మీరు ప్రాంప్ట్ ఇస్తే మీకు ఇమేజ్ జనరేట్ చేస్తుంది కదా. సో అలానే సేమ్ ఇందులో మీరు ప్రాంప్ట్ అనేది టైప్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఇమేజెస్ అనేవి జనరేట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీరు నానో బనానో ప్రోకి ఏదైతే యూజ్ చేసారో ప్రాంప్ట్స్, అవే ప్రాంప్ట్స్ ఇందులో కూడా మీరు యూజ్ చేసుకొని ట్రై చేయండి, మీకు మంచిగానే వస్తున్నాయి ఫోటోస్ మాత్రం. ఇమేజ్ ప్రాసెసింగ్లో మీకు అప్ స్కేలింగ్ ఉంది, ఇమేజ్ ఎక్స్పాన్షన్ ఉంది, స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ ఉంది, ఇంకా రిమూవ్ వాటర్ మార్క్ ఉంది, స్టాచ్యూ, ఐడి ఫోటో, ఇలా కొన్ని ఫీచర్స్ అనేవి ఇచ్చారు. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. ఏ ఫీచర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం అనేది చాలా మంచి విషయం అని చెప్పాలి. ఆ తర్వాత మనం బ్యాటరీ అండ్ రిలయబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాటరీ బ్యాకప్ చాలా డీసెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. హెవీ యూసేజ్లో ఆల్మోస్ట్ ఫుల్ డే ఈజీగా వచ్చింది మనకి. బ్యాటరీకి మనకి 1000 సైకిల్స్ రేటింగ్ అయితే ఇచ్చారు, అంటే మనకి లాంగ్ టర్మ్ యూజెస్ కోసం అయితే డిజైన్ చేసామని చెప్తున్నారు. ఇది మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇంకా 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. మనకి ఈజీగా 1 hour పైన మనకి ఛార్జింగ్ ఎక్కడానికి అయితే టైం తీసుకుంటుంది. బ్యాకప్ అయితే వెరీ గుడ్. సో యూజ్ చేసినప్పుడు నాకు 1 day ఈజీగా అయితే వస్తుంది. ఇంకా ఓనర్షిప్ సైడ్ వీళ్ళు 1+1 year వారంటీ అయితే ఇస్తున్నారు. టోటల్ 2 years వారంటీ ఇస్తున్నారు. మనకి 300+ సిటీస్ అయితే మీరు సర్వీస్ ఇస్తామని చెప్తున్నారు. 15,000+ పిన్ కోడ్స్ అనేవి ఇది కవరేజ్ అయితే చేస్తామని చెప్తున్నారు. రియల్లీ గ్రేట్ అని చెప్పాలి. సో న్యూ బ్రాండ్ అయినా కానీ వీళ్ళు మంచిగా అయితే కేర్ తీసుకుంటున్నారు. సో ఇలాంటి విషయాలే ప్రతి ఒక్క న్యూ బ్రాండ్కి మంచి పుష్ అయితే తీసుకొస్తుంది. ఇంకా సర్వీస్ రిలేటెడ్ క్వెరీస్ కోసం అయితే వీళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. స్క్రీన్ మీద ఇస్తున్నాను, చెక్ చేసుకోండి. సో ఫైనల్గా మనకి ఈ ఓబుల్ వన్ మొబైల్ అనేది పర్ఫెక్టా అంటే నా వరకు అయితే నో అని చెప్తాను. సో మొబైల్ పర్ఫెక్ట్ కాదని చెప్పట్లేదు. ఇందులో మనకి ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క మొబైల్లో మనకి ప్రోస్ అండ్ కాన్స్ కనిపిస్తూనే ఉన్నాయి. సో న్యూ బ్రాండ్ కాబట్టి చాలా వరకు మంచి ఫీచర్స్ తీసుకొచ్చారు. కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి ప్రైస్కి తగ్గట్టు. అక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రోస్ విషయానికి వస్తే కెమెరా సైడ్ ఎఫర్ట్ అయితే కనిపిస్తుంది. డిస్ప్లే అయితే స్ట్రాంగ్ ఉంది, మనకి ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. సాఫ్ట్వేర్ కమిట్మెంట్ అయితే సూపర్ అని చెప్పాలి, ఇంప్రెసివ్. ఫ్రంట్ కెమెరా జెన్యున్లీ డిఫరెంట్ అని చెప్పాలి. ఇంకా ఓవరాల్ ఓనర్షిప్ యాంగిల్ మీద బ్రాండ్ అయితే ఫోకస్ చేసింది. ఇవన్నీ మనం ప్రోస్ కిందకి అయితే మాట్లాడుకోవచ్చు. అండ్ కాన్స్ విషయానికి వస్తే సో 15 days అవుతుంది. దీంట్లో కాన్స్ అనేవి నేను గమనించిన వరకు అయితే మనం ఛార్జింగ్ పెట్టి వదిలేసినప్పుడు 1 hour పైన ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది. అదొక చోట నాకు అనిపించింది ఏంటంటే 33 watt ఇవ్వడం అనేది సో అది కొంచెం తక్కువ అనిపించింది. కొద్దిగా వాళ్ళు ఇంక్రీజ్ చేస్తుంటే బాగుంది అనిపించింది. తర్వాత కెమెరా యూజ్ చేసేటప్పుడు కొంచెం లాగ్ ఇష్యూ అయితే ఉంది, అదొకటి వీళ్ళు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా మనం కాన్స్ విషయానికి వస్తే మాత్రం కెమెరా బంప్ అయితే ఉందో అది నా వరకు అయితే నేను చెప్తున్నాను. ఇంకా మిగిలిన వరకు ఇది ఒక పెద్ద కాన్ అనిపించకపోవచ్చు. మనం ఏదైతే కేసు వేసినప్పుడు ఓకే మనకి ఎక్కడ ఇష్యూ అయితే ఉండదు, కేసు వేసినప్పుడు సెట్ అయిపోద్ది మనకి. సో ఎలాంటి ఇబ్బంది ఫీల్ అయితే రాదు. ఇంకా కాన్స్ అంటే ప్రైస్, సో ప్రైస్ కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బాగుంది అనిపించింది. ఇంకా ఓవరాల్గా అయితే నాకు ఇందులో కాన్స్ అనేవి ఇదే అనిపించింది. ఇంకా ప్రోస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకా దీని గురించి మీరు ఏమంటారో కింద కామెంట్స్లో తెలియజేయండి. సో ఇలాంటి న్యూ బ్రాండ్ని మీరు ట్రస్ట్ చేస్తారా? సో నా వరకైతే నేను ట్రస్ట్ చేస్తున్నాను అండ్ యూజ్ చేస్తున్నాను కూడా. నాకు ఎక్కడైతే ఇప్పటివరకు ప్రాబ్లం అనిపించలేదు. ఒకవేళ ప్రాబ్లం అనిపిస్తే మాత్రం మీకు లాంగ్ టర్మ్ రివ్యూ అయితే ఖచ్చితంగా వీడియో తీసుకొస్తాను. అప్పుడు చెప్తాను ఇది మనకి సెట్ అవ్వద్దా లేదా అని చెప్పేసి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ అయితే ఉంటుంది. సో నా ఒపీనియనే మీతో షేర్ చేశాను. జస్ట్ 15 days వాడేసి దీని గురించి చెప్పడం అనేది చాలా కష్టం. లాంగ్ టర్మ్ రివ్యూ ఇంకొక 1 month అయితే యూజ్ చేసి మీకు రివ్యూ అయితే తీసుకొస్తాను. అక్కడ మీకు క్లియర్గా దీని గురించి పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ వీడియో అనిపించిన కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా లైక్ చేసుకొని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలు కొద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.